హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ కొత్త ఆవకాయ రుచి చూడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా ప్రతి ఏడు ఆవకాయ ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నానమాట. అయితే ఈ ఏడు కొన్ని కారణాల వల్ల ఆవకాయ అనేది ఎవరూ నాకు ఇవ్వట్లేదు. సో ప్రతి ఏడు ఆవకాయ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఎదురు చూడడం, బయట కొనుక్కోవడం కన్నా నేనే ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాను. అవును. అయితే చాలా బ్లైండ్‌గా వెళ్ళిపోయాననమాట. మార్కెట్‌లో మామిడికాయలు చూసాను. ఇవి పచ్చడి మామిడికాయలు అని చెప్పి అన్నారు. సో, అక్కడే వాళ్ళు ముక్కలు కొడుతున్నారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మామిడికాయలు ఒక 10 మామిడికాయలు తీసుకున్నాను. తీసుకొచ్చి ఇంటికొచ్చి కడిగాను. కడిగి తుడిచేసి మళ్ళీ అతని దగ్గరికి తీసుకెళ్తే ముక్కలు కొట్టిచ్చాడనమాట. అయితే ఆ ముక్కలు కొట్టిస్తే ఆ ముక్కల్ని మధ్యలో ఉన్న జీడిని బాగు చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. 2 సార్లు తుడవాల్సొచ్చింది. అలా తుడిచిన ముక్కల్ని ఒక గిన్నెలో, అంటే గిన్నెల కొలత కింద తీసుకున్నానమాట. మనం కేజీల కొలత, గిన్నెల కొలత కూడా చూడొచ్చు. అయితే నేను 10 కాయలు తీసుకున్నాను కాబట్టి గిన్నెల కొలతలో నేను ఆవకాయ పెడదామని చెప్పేసి గిన్నెల కొలతలో తీసుకున్నాను అనమాట. ఇలా నేను గిన్నెలో కొలుచుకుంటే నాకు 3 గిన్నెలు అయినాయన్నమాట. సో దానికి తగ్గట్టుగానే కారము, ఉప్పు, ఆవపిండి, నువ్వుల నూనె వాడానమాట. అవన్నీ తెప్పించేసుకున్నాను. సో అయితే నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఉన్న ప్రాసెస్లోనే ఫాలో అయ్యాను. సో నాకైతే కొలతల కన్నా అందాజుగా, అంటే నేను సరిపడా వేసేటట్టుగా కూరల్లో కానీ వాటిలో కానీ సరిపడగా వేసుకునేటట్టుగా అలవాటు, ఉప్పు కానీ కారం కానీ. సో ఆ పద్ధతిలోనే ఫాలో అయ్యాను అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, నేనే ఉదయం నువ్వుల నూనె అనేది ఆర్డర్ ఇచ్చాను. సో ఆ నువ్వుల నూనె తీసుకున్నాను. నేనైతే ఈ ముక్కలన్నిటికీ నూనె అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఆవకాయకి నేను 2 కిలోల నూనె తెప్పించుకొని ఉంచుకున్నాను. సో మొదట 1 కిలో అలా కొద్దిగా ఆయిల్ కలుపుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లో నేను కారం పొడి తీసుకున్నాను. సో అది మీరు కట్ చేసింది 200 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట, కట్ చేసిన కారం. దాని తర్వాత సరిపోదని వేరే కారం కూడా తీసుకున్నాను. సో నేను మ్యాంగో ట్రీ కారం అనేది వాడాను అనమాట. సో ఆ కారం అనేది 3 గిన్నెలు కాబట్టి నేను అక్కడ ముక్కలు కొట్టే ఆమెని కూడా అడిగితే కనుక 3 సోలలు కనుక మీరు ముక్కలు ఉంటే కనుక 1 సోల మీరు, అంటే కొద్దిగా తక్కువగా కారం వేసుకోవాలన్నట్టుగా ఆమె కూడా చెప్పింది. సో నేను అదే ప్రాసెస్ ఫాలో అవుదామని ఆ ప్రాసెస్లో నేను కారము, ఉప్పు, ఆవపిండి అయితే మనము 1 కప్పు కారం తీసుకుంటే ఆవపిండి 1/2 కప్ తీసుకోవచ్చు. లేదు ఆవపిండి టేస్ట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే సేమ్ పోర్షన్లో వేసుకోవచ్చు, కానీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. నా దగ్గర ప్రజెంట్ అయితే నేను ఆవపిండి 200 గ్రామ్సే తెప్పించుకున్నాను. సో నేను 200 గ్రామ్సే కలిపాను. మళ్ళీ 3 రోజుల తర్వాత ఒకసారి టేస్ట్ చేసి అది సరిపోకపోతే కనుక మళ్ళీ కలుపుకుందాం అన్న ఉద్దేశంతోనే నేను 200 గ్రామ్స్ మాత్రమే తెప్పించాను. ఇగో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆవపిండి, ఇదిగోండి ఆవపిండి వేస్తున్నాను. దాని తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు తక్కువ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఉప్పు ఈక్వల్ పోర్షన్స్ వేసుకుంటే కనుక మళ్ళీ ఉప్పుగా ఉంటుందని ఉప్పు తక్కువ వేసుకున్నాను.
మళ్ళీ కారం చూడంగానే నాకు కొంచెం ఎక్కువ వేసానేమో అని డౌట్ వచ్చి కొంచెం పక్కన పెట్టుకున్నాను. కావాలంటే కలుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో. వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఉంచుకున్నాను. వీటన్నిటిని బాగా పొడిగా కలుపుకొని ఉంచుకుంటే కనుక దాని తర్వాత మనం ఆవకాయ ముక్కల్లో కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ మూడింటిని అలా కలుపుకొని ఉంచుకున్నాను. ఇలా ఆ పొడిని మొత్తాన్ని ఆవకాయ ముక్కల్లో నిదానంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. సో అప్పుడే నాకు కొంచెం అర్థమవుతోంది. సో ఎక్కువ అవుతుందా లేకపోతే తక్కువ అవుతుందా అన్న ఉద్దేశంతోనే అందే చెప్పాను కదా, నేను కొలతల కన్నా ఎక్కువగా అందాజగా వేస్తాను కదా, అలా బ్లైండ్గా ఆ ఫ్లోలో ఫాలో అవుతున్నాను. సో సక్సెస్ అవుతుందనే అనుకుంటున్నాను. దిస్ ఇస్ అంటే నాకు ఫస్ట్ టైం అనమాట ఆవకాయ పెట్టడము. సో మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ 3 రోజుల తర్వాత మనం ఒకసారి తీసి టేస్ట్ చేసి నచ్చకపోతే కనుక మనకి మళ్ళీ కారం కానీ ఆవపిండి కానీ ఉప్పు కానీ కలుపుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను అందాజుగా సరిపోయేటట్టుగా నేను వేసుకున్నాను. నేను దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. కొంతమంది వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేస్తారు. నాకు పొట్టుతోనే బాగుంటుంది అనిపించి నేను పొట్టుతోనే వేసేసాను వెల్లుల్లిపాయ.
ఇలా కలిపిన మిశ్రమాన్నంతా నా దగ్గర జాడీ ఉందండి. ఆ జాడీలో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం ఆవకాయ అనేది నిల్వగా ఉంటుంది. సో ఆ జాడీకి దండం పెడుతున్నాను ఆవకాయ బాగా రావాలి అని. సో చూద్దాము 3 రోజుల తర్వాత టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ దీంట్లో నేను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. కొంతమంది శనగలు కూడా యాడ్ చేసుకుంటారు. నేను వెల్లుల్లిపాయి, మెంతులు కూడా యాడ్ చేశాను. నేను శనగలు అయితే యాడ్ చేయలేదు. నాకు శనగల టేస్ట్ అంతగా నచ్చదు. వెల్లుల్లిపాయలు అయితే నచ్చుతుంది. వెల్లుల్లిపాయ హెల్దీ అని కూడా అంటారు. అంటే ఇలా పికిల్గా కాదు, మామూలుగా తీసుకుంటే మంచిదేమో. కానీ ఎందుకో వెల్లుల్లిపాయ ఆవకాయ అంటే చాలా ఇష్టము. అందుకని నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. సో చూద్దామండి 3 డేస్ తర్వాత టేస్ట్ బాగా రావాలి. హోప్ ప్రతి ఏడు నేనే ఆవకాయ పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతేనండి. ఇలానే నేను మా ఇంట్లో నన్ను చూసి ఫాలో అవ్వడం కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది మా ఇంట్లో నేను ఫస్ట్ టైం చేస్తున్న ఆవకాయ. సో ప్రతిసారి నేను అమ్మ వాళ్ళు ఇస్తారా లేకపోతే ఇంకెవరు ఇస్తారా అని ఎదురు చూసేదాన్ని. సో ఈ ఏడు మాత్రం నేనే పెడదామని డిసైడ్ అయ్యాను. ఇంకా ప్రతి ఏడు నేనే పెడదాం అనుకుంటున్నాను, సక్సెస్ అయినా అవ్వకపోయినా. ఇంతేనండి, ఇది నా ఆవకాయ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.